ఇప్పుడు నేను నా కొడుకుని తీసుకొని సిగ్నల్ దాడుతున్నా అంటే హడావిడిగా నా కొడుకు స్కూల్కి టైం అయిపోయిందని నేను సిగ్నల్ జంప్ చేశా. జంప్ చేసిన తర్వాత రేపు వాడు పెద్దోడయ్యి రేపు వాడు వైలెంట్ ఎందుకు చేయడు? చేస్తాడు, నేర్చుకున్నాడు. అది ఎక్కడ నేర్చుకున్నాడు? నా నుంచే. మా నాన్న నన్ను స్కూల్లో దిగబెట్టేటప్పుడు ఎన్నోసార్లు సిగ్నల్ జంప్ చేశాడు. నేను చేసే తప్పే ఉంది అంటే మనము యాజ్ ఏ పేరెంట్గా మనం నేర్పించాల్సిన విలువలు ఏంటివి అని ప్రతి తల్లిదండ్రులు గమనించాలి. అంటే సమయపాలన, పిల్లలకి సరైనటువంటి సమయాన్ని కేటాయించాలి. పిల్లలతో పిల్లలు బాగుపడాలి, పిల్లలు పెద్దవాళ్ళు అవ్వాలి, పిల్లలు పెద్దగా చదువుకోవాలి, గొప్పవాళ్ళు కావాలి, నా పేరు నిలబెట్టాలి. ఎప్పుడు నిలబెడతాడంటే నీ పిల్లవాడు ఈ సమాజంలో నువ్వు లేకపోయినా అంటే ఎమోషనల్ బ్యాలెన్స్గా బతకగలిగిన స్థితికి తీసుకొచ్చేటప్పుడు నిలబెడతాడు. అంతే తప్ప నువ్వు లేకపోతే వాడు లైఫ్ మొత్తం కొలాప్స్ అయిపోయి గ్రౌండ్కి రావడం కాదు. నువ్వు లేకపోయినా కూడా నీ యొక్క మొరాలిటీస్ని, నీ లెజెండరీని కొనసాగించేవాడు కొడుకు కావాలి. ఎట్టవుతాడండి? నువ్వు 6th క్లాస్కో 5th క్లాస్కి వచ్చిన తర్వాత నుంచి కాన్సెప్ట్ స్కూల్స్ మొదలుపెట్టావు. గత 25-30 సంవత్సరాలుగా 2 ప్రొఫెషన్స్ ఉండేటివి, అయితే డాక్టర్ లేదా ఇంజనీర్. అంతేనా? నాకు తెలిసి 96 అనుకుంటానండి, 95-96లో రూఢి ఎక్కడ చూసినా 2 ఇంకేరేటివి లేవు. అది చదివితేనే భవిష్యత్తు అనేది నీవు తల్లిదండ్రులుగా నువ్వు అంగీకరిస్తున్నావు, నీ పిల్లలకి అదే నూరు పోస్తున్నావు, సమాజం కూడా అదే నూరు పోస్తుంది. దానికి అనుగుణంగా టీవీ ఛానల్లో మనం చూస్తున్న విషయం గమనిస్తే బహుశా ఈ మధ్య రిజల్ట్స్ వచ్చినాయి. నీట్ 1 ఎన్ని కాలేజీ వాళ్ళు చెప్పి ఉంటారండి? 2 చెప్తున్నారు. నా దగ్గర 150,000 మంది చదివారు, దాంట్లో ఒక 200 ర్యాంకులు వచ్చి చెప్తారు ఎవరన్నా? చెప్పమానండి. పబ్లిక్ తెలుసుకోవాల్సిన విషయం ఏంటంటే మనము ఏమి చూసి మన పిల్లల్ని జాయిన్ చేపిస్తున్నాం అంటే మానసిక ఎబిలిటీస్ ఆధారంగా మీ పిల్లలు ఏ రంగంలో రాణించగలుగుతారో దాన్ని మీరు ప్రేరేపించగలిగినప్పుడు ఆ వ్యక్తి పరిపూర్ణంగా ఆ రంగంలో రాణించగలుగుతాడు. లేని పక్షంలో తనని ఇష్టం లేకుండాను, తనకి ఎబిలిటీస్ సరిపోనప్పుడు ఆ యొక్క రంగంలో లాగితే ఆ వ్యక్తి డిస్సాటిస్ఫాక్షన్ వల్ల నిర్లిప్త భావన అభివృద్ధి చెంది యాంగ్జైటీ కానీ, డిప్రెషన్ కానీ, డిస్సాటిస్ఫాక్షన్ కానీ, ఇంపల్సివ్ తయారు కావడం కానీ, పర్సనాలిటీ పరంగా బార్డర్లైన్లో తయారు కావడం కానీ, ఎమోషనల్ అన్స్టేబుల్గా తయారు కావడం కానీ జరుగుతుంది. ఇలా జరిగిన వ్యక్తులు నేర ప్రవృత్తికి అధికంగా కారణమవుతారు. లైఫ్ని డిటర్మైన్ చేయాల్సింది, లైఫ్ని నడిపించాల్సింది ఒక మోరల్ వ్యవస్థ. ఆ మోరల్ వ్యవస్థ ఎక్కడుందండి? అది కావాలి.